తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతున్న వాణిజ్య పంట చెరకు. కొన్ని ప్రాంతాల్లో కొత్తగా మొక్క తోటలు నాటేందుకు సిద్ధమవుతూ ఉండగా మొక్క తోటలు నరికిన రైతాంగం తిరిగి కార్సీ చేయడం సర్వసాధారణం. మొక్క తోటలతో పోలిస్తే కార్సీ తోటల్లో రైతుకు పెట్టుబడి ఖర్చు చాలా వరకు కలిసొస్తుంది. అయితే కార్సీలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల దిగుబడులు నాసిరకంగా ఉంటున్నాయి. మొక్క తోటలకు ధీటుగా రెండవ పంట నుంచి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే తప్పనిసరిగా సమయానుకూలంగా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి చిత్కలాదేవి. చెరకు సాగులో నాటిన మొదటి సంవత్సరంలో కంటే రెండవ సంవత్సరంలో చేపట్టే కార్సీ తోటల సాగు రైతుకు లాభదాయకంగా ఉంటుంది. కార్సీ సాగులో విత్తనం ఖర్చు, భూమి తయారీ వంటి ఖర్చులు ఉండవు కనుక ఎకరాకు 15,000 వరకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. గతంలో మొక్క తోటలు ఎక్కువ విస్తీర్ణంలోనూ కార్సీలు తక్కువగానూ ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే చెరకుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు తక్కువగా ఉండడం, పెరుగుతున్న చీడపీడలు వంటి పలు కారణాల వల్ల రైతులు అధిక కార్సీలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎంతలా అంటే కొత్తగా నాటే మొక్క తోటల విస్తీర్ణం 36% ఉంటే కార్సీ తోటల విస్తీర్ణం 64%గా ఉందని శాస్త్రవేత్తల అంచనా. తెలుగు రాష్ట్రాలలో చెరకు సాగు విస్తీర్ణం ఎక్కువగానే ఉంది. ఏపీలో 93,000 హెక్టార్లలో సాగవుతూ ఉండగా ఇక ఉత్తర కోస్తాలోనే 52,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. అందులో విశాఖ జిల్లాలోనే 32,000 హెక్టార్లలో సాగులో ఉంది. అయితే సరాసరి ఉత్పత్తి మాత్రం చాలా తక్కువగా ఉంది. ఇందుకు గల ప్రధాన కారణం మొక్క తోటల్లో సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటిస్తున్న రైతాంగం. కార్సీ తోటలను నిర్లక్ష్యం చేయడం వల్ల దిగుబడులు నామమాత్రంగా నమోదవుతున్నాయి. కార్సీ తోటల్లో కూడా మొక్క తోటలకు ధీటుగా దిగుబడులు సాధించాలంటే తప్పనిసరిగా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి చిత్కలాదేవి. ఈ మొక్క తోటలను తీసిన తర్వాత కార్సీ తోటలను చేయడానికి వీళ్ళు ఎక్కువగా మొగ్గు చూపడానికి కారణాలు ఏంటంటే సాగు ఖర్చును తగ్గించుకోవడము, అలాగే నేల తయారీకి అయ్యే ఖర్చును తగ్గించుకోవడము, అలాగే తొందరగా ఒక నెల ముందుగానే 10 నెలల పంట అయితే 9 నెలలకే వచ్చేటట్టు ఉంటుంది కనుక కార్సీ తోటల్లో ఎక్కువ యాజమాన్య పద్ధతులు కూడా పాటించాల్సిన అవసరం లేదు కనుక దానివైపే మొగ్గు చూపుతారు. అయితే 2-3 కార్సీలు పర్వాలేదు, కానీ ఒక్కొక్క చోట 5-6 కార్సీలు కూడా వెళ్తారు. 5-6 కార్సీలు వెళ్ళినప్పుడు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలండి. ప్రస్తుతం చెరుకుని నరికి బెల్లం చేసుకుంటున్నారు, అలాగే చక్కెర కర్మగారికి కూడా పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ వాటిని ఈ మొక్క తోటలు నరికిన తర్వాత కార్సీ చేస్తారండి. ఈ కార్సీ చేసేటప్పుడు ఒక 4-5 మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే సరైన యాజమాన్య పద్ధతులు సరైన సమయంలో పాటించినట్లయితే మొక్క తోట దిగుబడులతో సమానంగా కూడా మనం కార్సీ దిగుబడులు పొందొచ్చండి. ఒక మొక్క తోట నుంచి కార్సీ చేయాలనుకుంటే కనుక కార్సీకి అనువైన రకాలను మాత్రమే ఎంచుకోవాలి. అంటే ఎక్కువ మన కార్సీకి దిగుబడులు కూడా మొక్క తోటతో సమానంగా ఇచ్చే రకాలు 93A145 అని, 97A85, 201, 63, అలాగే ఇటీవల కాలంలో రిలీజ్ అయిన రకాలు 2009A107, అలాగే 2009A252 అనే రకాలను కూడా కార్సీ చేసుకోవచ్చండి. అనువైన రకాలను మాత్రమే కార్సీ చేసుకోవాలి. ఈ కార్సీ చేసుకోవడానికి అనువైన రకాలను మొక్క తోట కొట్టిన తర్వాత ఎకరం పొలం ఒకేసారి కొట్టుకోవాలి. అంతేగాని ముక్కలుగా కొట్టుకుని అక్కడక్కడ కార్సీ చేస్తే కనుక కార్సీ దిగుబడులు గణనీయంగా తగ్గుతాయండి. ఈ కార్సీ చేసుకోవడంలో మొట్టమొదటిది మోడు చెక్కడం అండి. భూమట్టానికి మొక్క తోట నరికిన తర్వాత మోళ్ళు బాగా భూమట్టానికి లోతుగా కిందకే చెక్కుకోవాలి. పదులైన కత్తులతో కానీ పారలతో కానీ చెక్కుకుంటే కనుక మనకి పిలకలు పైపై నుంచి కాకుండా భూమిలో లోపల నుంచి వచ్చి అవి ఈ గాలులకు కానీ తర్వాత చిన్న వర్షాలకు కానీ పడిపోకుండా బలంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే మొట్టమొదటిగా సరైన రకాల నుంచి కూడా, రెండోది మోడు చెక్కుకోవడం. కార్సీ చేసే రైతులు పోషక యాజమాన్యం పట్ల కూడా కొంత అవగాహనతో ముందుకు వెళ్లాలి. సాధారణంగా మొక్క తోటలు నాటే సమయంలో భూమిలో బస్తాల కొద్దీ ఎరువులను గుమ్మరించే మన రైతాంగం కార్సీ తోటల్లో మాత్రం కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. దీనివల్ల మొక్క పెరుగుదలకు అవసరమైన పోషకాలు అందక తొందరగా చీడపీడలకు లొంగిపోయి దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. కార్సీ తోటల్లో కూడా సిఫారసు చేసిన ఎరువుల మోతాదును తప్పకుండా అందించాలంటారు శాస్త్రవేత్త.
మోడు చెక్కుకున్న తర్వాత మనకి దుబ్బుల దగ్గర ఎరువులు వేయాలండి. ఎరువులు వేయడం అనేది జరగదు ఎప్పుడూను. మనం కార్సి చేసిన వెంటనే నత్రజని, భాస్వరము, పొటాషియం 3 కూడా వేసుకోవాలండి. వీటిల్లో ముఖ్యంగా నత్రజని అయితే ఇక్కడికి 100 కిలోల యూరియా, అలాగే 250 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కాసి 3 చెక్కిన వెంటనే దుబ్బుల పక్కన చిన్న గోతులు తీసి వాటిలో వేసి కప్పాలండి. ఇలా కప్పిన తర్వాత మళ్ళీ రెండో దఫా మాత్రము నెల 15 రోజులు అంటే 45 రోజులకి ఒక యూరియా ఒకటి అంటే నత్రజని ఒకటి వేస్తే సరిపోతుంది. అది కూడా ఎకరానికి 100 కిలోలు మొక్కల పక్కన చిన్న గోతులు తీసి మాత్రమే వేయాలండి. పైన వెదజల్లకూడదనమాట. అలాగే మనకి ఈ ఎరువు వేసిన తర్వాత తప్పనిసరిగా నీటి తడి ఇవ్వాలండి. నీటి తడి ఇవ్వకపోతే మనం వేసిన ఎరువుల వాటి వినియోగ సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ కార్సి చేసినప్పుడు మనకి ఖాళీలు ఎక్కువగా కనిపిస్తుంటాయండి. ఈ ఖాళీలు కంపల్సరీగా నింపుకోవాలి. ఎందుకంటే మనకి దిగుబడి అనేది నిర్ణీత విస్తీర్ణానికి ఉండే గడల సంఖ్యను బట్టే మనకి నిర్ణయిస్తాం. నిర్ణీత విస్తీర్ణానికి సరిపడా మొక్కలు ఉంటాయి కనుక అవి గడల కింద మారి నరికినప్పుడు మనకి మంచి దిగుబడిని ఇస్తాయన్నమాట అండి. ఈ ఖాళీలు నింపుకోవాలంటే మనం ముందుగా ఒక వరుసలో 50 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ దూరం ఉన్నట్లయితే కనుక అందులో కంపల్సరీగా ఈ నారు మొక్కలను పెంచుకుని వాటితో నింపుకోవాలి. కార్సి చేసే రైతులు పోషక యాజమాన్యంతో పాటు కలుపు యాజమాన్యం కూడా చాలా కీలకం. సమయానుకూలంగా సిఫార్సు చేసిన మేరకే కలుపు నివారణ రసాయన మందులను పిచికారీ చేయాలి. అంతేకాదు మొక్కలు ఆరోగ్యంగా ఎదిగేందుకు అంతర కృషి చాలా అవసరం. అలాగే మనం కలుపు నివారణ అండి, అన్నిటికన్నా ముందు మనకి కలుపు ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మొక్క తోటలలో మనకి నరికేటప్పుడే చాలా రకాల కలుపు మొక్కలు ఉంటాయి. అవన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ కలుపు బాగా పెరిగి ఈ కార్సి మొక్కలతో పోటీ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కలుపు ఎక్కువగా పెరిగినట్టయితే మనకి 40 నుండి 50% వరకు కూడా దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుందండి. కాబట్టి మనం కంపల్సరీగా రసాయనిక ఎరువులతో పాటు అంతర్కృషి, అలాగే మనకి మనుషులతో గొప్పు తవ్వి కలుపు తీయించడం, అలాగే మళ్ళీ వీలైతే కనుక ఒకసారి అంతర్కృషి చేయడం వంటివి చేస్తే కనుక కలుపు సమర్థవంతంగా నివారించబడుతుందండి. దీంట్లో ముఖ్యంగా మనకి మెట్రిబిజిన్ అని కార్సి చేసిన వెంటనే మెట్రిబిజిన్ అనే కలుపు మందు ఉంది. దాన్ని 600 గ్రాములు ఎకరానికి 450 లీటర్ల నీటిలో కలిపి మనము చాలా మధ్యన మొత్తం చల్లుకోవచ్చు. దానివల్ల బ్యాడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదండి. మొత్తం చల్లుకుంటే కనుక మనకి ఏకదళ బీజ జాతికి చెందిన కలుపు మొక్కలు, అలాగే వెడల్పాకు కలుపు మొక్కలు 2 కూడా నశిస్తాయి. అలాగే మనకి 45 రోజులకి ఈ కలుపు మందు చల్లిన తర్వాత 45 రోజులకి ఒకసారి కూలీలను పెట్టి మొత్తం అంతా కూడా కలుపు తవ్వించుకుని మెత్తగా చేసుకోవాలి సాయిల్ని. ఎందుకంటే ఈ మొక్క తోట కొట్టేటప్పుడు భూమి అంతా కూడా గట్టిపడిపోయి ఉంటుందండి. ఆ కార్సి తోటలో దిగుబడులు పెరగడానికి ఈ అంతర్కృషి అనేది కూడా చాలా అత్యవసరం. కాబట్టి వరుసల మధ్య మనకి ఇవి ఉంటే కనుక పశువులు ఉంటే పశువులతో నడిపే ఎరపనాగలను ఉపయోగించి అంతర్కృషి చేసుకోవచ్చు. బాగా భూమి గుల్లబారి పాత వేళ్ళు తెగి కొత్త వేళ్ళు పుట్టడానికి కూడా అవకాశం ఉంటుందండి. కలుపు తీసినా కానీ మళ్ళీ పుడతా ఉంటాయి. అప్పుడు మనము మెట్రిబిజిన్ ప్లస్ 2,4-D అండి. మెట్రిబిజిన్ 400 గ్రాములు, అలాగే 2,4-D 800 గ్రాములు కలుపుకొని ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి చాలా మధ్యన కానీ మొత్తం అంతా కూడా బాగా స్ప్రే చేసుకుంటే కనుక పిచికారీ చేస్తే అన్ని రకాల కలుపు మొక్కలు కూడా సమర్థవంతంగా నివారింపబడతాయండి. ఈ రకంగా కాకుండా మళ్ళీ మనకి తీగజాతి కలుపు మొక్కలు అనేవి కూడా ఎక్కువగా వస్తుంటాయి కార్సీలో. ఎందుకంటే మనం ఈ తీగజాతి కలుపు మొక్కలను నివారించుకోవడానికి ఆల్మిక్స్ అనే మందు బాగా పనిచేస్తుంది. ఈ ఆల్మిక్స్ అనే మందు ఎకరానికి 8 గ్రాములు అండి. మనం 200 లీటర్ల నీటిలో కలుపుకుని చాలా మధ్య చల్లుకుంటే చాలు. మనం మొలిచే కలుపు ఎప్పుడు చల్లాలంటే కార్సీ చేసిన 75 రోజులకి 75, 80, 90 రోజులకు కూడా చల్లుకోవచ్చండి. అలా స్ప్రే చేసినప్పుడు ఈ దుంపలు మొలవకుండానే చనిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి ఆ తర్వాత తీగజాతి కలుపు మొక్కల బెడద బాగా తగ్గుతుంది. ఈ విధంగా సమగ్ర కలుపు యాజమాన్యం చేపట్టి అలాగే ఎరువుల యాజమాన్యం కూడా, ఈ ఎరువుల్లో కూడా మనకి వీలుంటే కార్సీలో కూడా మనం చాలా మధ్యన జరుము లాంటిది వేసుకుని దున్నుకోవచ్చండి. దున్నుకుంటే పచ్చి రొట్టె ఎరువులు మనం వేసినట్టు అవుతుంది. భూమి కూడా బాగా గుల్లబారి భూసారం కూడా అభివృద్ధి చెందుతుందండి. అలాగే చెరుకు చెత్త ఒకటి చాలా ఇంపార్టెంట్. మనం కార్సి చేసిన వెంటనే ఎరువులు వేసుకుని నీరు పెట్టిన తర్వాత చెరుకు చెత్తని ఎకరానికి 1.5 టన్నులు అండి, 1.5 టన్నులు పల్చగా కప్పుకోవాలన్నమాట. కప్పుకుంటే మనకి కప్పుకుని దాని మీద మన శిలీంధ్రాల పొడి ఉంటుంది కదా, అది కూడా 1.25 కిలోలు చల్లితే సరిపోతుంది. చెరుకు చెత్త కప్పడం వల్ల కలుపు కూడా చాలా వరకు 20% వరకు కూడా తగ్గినట్లు మా పరిశోధనలో తేలిందండి.